వెల్కమ్ టు వివా న్యూస్ తెలంగాణ. నిజామాబాద్ జిల్లా సాలూరా రైతులకు సాగునీరు ఇవ్వవలసిన పంట కాలువలు ఇప్పుడు బడా బాబుల షాపింగ్ వీధులుగా మారిపోయాయి. వాణిజ్య భవనాలు, గోడౌన్లు రెంట్కి ఇవ్వటము మామూలే. ప్రభుత్వ అధికారుల నిర్వీర్యతకు ఇది నిదర్శనం. పరిరక్షణలో ఉండవలసిన కాలువలు, పాలాదులు ఇప్పుడు లాభాల వీధులయ్యాయి. అధికారుల మౌనం మాఫియాకు ఆమోదం. పబ్లిక్ పేపర్లో నోటీసులు, గ్రౌండ్లో భూ ఆక్రమణలే. శాసన రక్షకులు అక్రమ మాఫియాకు తోడు. న్యాయం కోసం ఎదురు చూస్తున్న సాలూర రైతులు. బడాబాబుల అడ్డగోలుతనంపై నిఘా అవసరం. అధికారులపై ప్రాధాన్యతగా విచారణ జరగాలి. సర్వే ఎప్పుడు, చర్యలు ఎప్పటికీ. అధికారుల నాటకపు నోటీసులు, ప్రజల్లో కోపం. నోటీసులు ఇచ్చినట్లు చెబుతారు, కానీ అదే సమయంలో గోడలు కట్టి షాపులు కట్టిన వారికి కల్లారా చూస్తారు. ఇది నిబంధనపై నిండుగా వేసిన వలె. ఊరిని కాపాడవలసిన వారే వేటగాళ్లైతే, ప్రభుత్వ శాఖలే బలహీనమైతే ప్రజల న్యాయం ఎవరి వద్ద? ఎమ్మెల్యే గారు, మీ పార్టీ కార్యకర్తల పనులు కూడా చూసుకోండి. మీ పేరుతో జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టండి, లేదంటే నమ్మకానికి తూటా పడే ప్రమాదం ఉంది. ప్రజలు ప్రశ్నిస్తున్న అధికారుల చేతులెత్తివేతకు బాధ్యత ఎవరిది? రైతుల న్యాయం ఎక్కడ దాక్కుంది? బడాబాబుల రాజ్యం ఇంతలా పెరిగినప్పుడు ప్రజాస్వామ్యమేం మిగిలింది? మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.